హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. టైం కరెక్ట్గా 8:30 అవుతుంది. 8:30కి మేము రెడీ అయిపోయి ఒక దగ్గరికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ముహూర్తపురాట అక్కడికి వెళ్తున్నాం. మా రిలేషన్ వాళ్ళది, మా ఆయన వాళ్ళ చెల్లి పెళ్ళి అనమాట. ఈ రోజు కాదు, రేపు పెళ్ళి, ఈ రోజు ముహూర్తపురాట. రేపు పెళ్ళికి కూడా వెళ్ళాలి. పెళ్ళి రాజా, అందుకోసమే మేము ఈసారి ట్రిప్కి వచ్చాము. యాక్చువల్గా ఆ పెళ్లి కోసమే. కానీ నిన్న శ్రీరామనవమి బాగా జరిగిపోయింది. ఈరోజు సాటర్డే ముహూర్తపురాటకి వెళ్తున్నాం. రేపు పెళ్ళికి వెళ్ళి ఇంకా రేపు ఇంటికి రిటర్న్ కూడా వెళ్ళిపోవాలి. ఇంకా గీత్, కాళీ, నిషా, నేను, మా ఆయన అందరం మంచిగా రెడీ అయ్యాం. ఏం తింటున్నా ఎప్పుడు ఏదో ఒకటి నోట్లో వేసుకోమని ఉంటాం కదా. నవ్వుతుంది. ఇంకా మేము వెళ్ళేసరికి ముహూర్తపురాట అయితే వెయ్యలేదు. ఇంకా పూజ గట్ట జరుగుతుందన్నమాట. అందరు రిలేటివ్స్ అయితే వస్తున్నారు. అలాగా ఇక్కడైతే రాట్ని కడిగేసి పసుపు రాసేసి ఇంకా కుంకుమ బొట్లు అయితే పెడుతున్నారు. అత్త వాళ్ళు, పిన్నిలు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా హస్బెండ్ తరపు రిలేటివ్స్ అనమాట. సో నాకు చాలా సరదా అనిపిస్తుంది. ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీతో గడపడం, కలిసి ఉండడం, వాళ్ళు కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతారు అందరూ కూడా. నెక్స్ట్ ప్రతి ఒక్కరు మనందరి వీడియోస్ యూట్యూబ్లో చూస్తారనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ. సో మెయిన్ అయితే ఇక్కడ పెళ్లి కూతురుని అయితే నేను చూపించడం లేదు. ఎందుకు అంటే తనకి యాక్చువల్గా సోషల్ మీడియాలో కనిపించడం నచ్చదనమాట. తను ముందే చెప్పింది, వదినా దయచేసి నన్ను వీడియోలో పెట్టకు అని చెప్పేసి. సో నేను అందుకోసమే పెట్టడం లేదు, పెళ్లి కూతుర్ని చూపించడం లేదు. ఇప్పుడైతే పార్వతీపురంలోనే ఈ ముహూర్తపురాట అయితే జరుగుతుందనమాట. పెళ్ళి మాత్రం రాజంలో జరుగుతుంది. సో నేను వీళ్ళందరం కలిపి ఫోటో అయితే దిగాము. ఈ రిలేషన్ చెప్తే మీరు షాక్ అవ్వచ్చు. ఎందుకంటే అలా రిలేషన్ అవుతారంటే మీకు నేను చెప్తాను. మా ఆయన ఉన్నారు కదా, అదే మా ఆయన వాళ్ళ నానమ్మ గారు, అంటే మా అమ్మమ్మ గారు వాళ్ళ ఆ చెల్లి కొడుకు కూతురు పెళ్ళి అనమాట ఇది. బట్ కొంచెం దూరం రిలేషన్ అయినా సరే మేము ఫ్యామిలీ అందరం చాలా దగ్గరగా క్లోజ్గా ఉండడం వల్ల మేము ప్రతి ఫంక్షన్కి మ్యాక్సిమం అటెండ్ అవుతాము. వీళ్ళతో రిలేషన్ అనేది ఇంకా ఎక్కువ అనమాట మావయ్య గారు వాళ్ళకి. సో అందుకోసమే అటెండ్ అయ్యాం మేము కూడా. మాలో ఏంటంటే పెళ్ళికి ముందు ముహూర్తపురాట జరుగుతుంది అనమాట. ముందు రోజు కానీ 2 రోజుల ముందు కానీ. ముహూర్తపురాట జరిగిన వెంటనే ఈ పెళ్లి బొట్ట అనేది సర్దుతాం. ఇప్పుడు అందరూ పసుపు రాస్తున్నారు కదా బొట్టకి, దానికైతే పసుపు రాసేసి అందులో బియ్యము, అక్షంతలు గట్ట కలపడము, పెళ్లి సామాన్లన్నీ కొన్ని అందులో పెట్టేసి ఆ బొట్టతోని తీసుకెళ్తారనమాట పెళ్లి కూతుర్ని. సో ఇలా మొత్తం జరిగిన తర్వాత అక్కడే టిఫిన్ చేసి మేము అక్కడే భోజనాలు చేసి ఇంకా మా ఇంటికి అయితే బయలుదేరిపాము. పార్వతీపురం నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి జర్నీ వచ్చేసరికి ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోతాము. చాలా దగ్గరే అనమాట. వాళ్ళు అయితే గోల్ పెట్టేశారు, ఇక్కడే ఉండిపోండి, రేపు వెళ్దాము, అందరం కలిసి పెళ్ళికి డైరెక్ట్గా వెళ్ళిపోదాం అని చెప్పేసి. బట్ రేపు పెళ్ళిలో కలుద్దాంలే అని చెప్పేసి మేమైతే వచ్చేసాం. కానీ ఎంత ఎంజాయ్ చేసామో తెలీదు. ఆ పెళ్లి కూతురు కానీ మేము కానీ అందరం కూడా అంతాక్షరి ఆడుకున్నాం, పాడుకున్నాం. మన వీడియోస్ అందరూ చూడడం వల్ల ఇంకా సరదాగా కలిసిపోయారనమాట ప్రతి ఒక్కరు. నాకు అక్కడ కొంతమంది రిలేషన్ కూడా తెలీదు, బట్ వాళ్ళు కూడా ధరణి గారు మిమ్మల్ని వీడియోలో చూస్తాము, డైలీ మిమ్మల్ని చూస్తాము అని చెప్పేసి అనడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దీని అంతటికీ కారణం మీ అందరి అభిమానమేనండి. మీరు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళడం వల్ల ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అది రిలేషన్ అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. నాకు ఆ విషయం చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. ముహూర్తపురాటకి ఇంకా గిఫ్ట్స్ అనమాట ఇచ్చారు. చాలా బాగుంది. తాంబూలం మొత్తం అన్నీ పెట్టేసి ఇచ్చారు. మా గీతకు అప్పుడే ఓపెన్ చేస్తుంది. కానీ వేడి మామూలుగా లేదండి, చాలా కానీ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాం.